ఇదిగోండి అక్కో అన్నో తమ్ముడు చెల్లెలు మీకు కూడా ప్రశాంతంగా చూడండి ఈ వీడియో చెప్తాను. మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా ఐసీఈ ట్రైన్ గురించి మనం అయితే ఒకసారి జర్నీ చేసాం. దీంట్లో ఆ వీడియో ముందర ఉంటుంది, లింక్ కూడా పైన కింద యాడో ఆడిస్తాను చూడండి. ఇంకా ట్రైన్ లోపల ఫెసిలిటీసు సదుపాయాలు ఎట్టుంటాయి, 2వ క్లాస్ ట్రైన్ అయినా కానీ అది చూపిస్తా. ఇంకా లోపల బాత్రూమ్ ఎట్టుంటుందో కూడా చూపిస్తా. దాంతోపాటు ట్రైను దానిమ్మ బొడవ ఎంత వేగంగా పోద్ది, ఎంత స్పీడ్గా పోద్ది, ఈ 249 కిలోమీటర్లైనా ఇంకా స్పీడ్గా పోద్దో అది చూపిస్తా. ఇంకా చివరాఖరిగా నా పిల్లకాయలకి నా పిల్లంకి ఏం గిఫ్ట్లు తెచ్చా నా ఊరు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ చూపిస్తాను. ఇంకా మన ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దాం. జుమ్ జుమ్ అంటే ట్రైన్ ఏమో 19:50కి వస్తుందంట, కానీ 10 నిమిషాలు లేటు. 19:59 రాస్తున్నారు, 9 నిమిషాలు లేటు. ట్రైన్ నెంబర్ 947. మనం 2వ క్లాస్ టికెట్ తీసుకున్నాము. మన భోగి 23, సీట్ నెంబర్ 61. ఇది మన టికెట్ కన్ఫర్మేషను. శుద్ధంగా చూశారు కదా. 23వ నెంబర్ భోగి డీకి ఈకి మధ్యలో వస్తుందంట. దానికే మనం డి నెంబర్ కాడ కాసుకో ఉన్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 17 మీద వచ్చింది. డెసుల్డాఫ్లో ట్రైన్ జుమ్ 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 అంటే వచ్చేసింది. ఐసీఈ ట్రైను, పొడుగోటి తెల్లటి ఎర్రని ట్రైను. అబ్బో ఇదే మన తమ్నైలు బాగుల్లా చూసేదానికే. ఇంకా ట్రైన్ ఎక్కేద్దాము. చూడండి, కొలోన్ హాఫ్ బాన్ ఆఫ్ అంటే అక్కడి నుంచి వస్తూ ఉంది. మనం డెసుల్డాఫ్లో ఎక్కుతున్నాం. ఎక్కేటప్పుడే మనకి ఒక ఫ్లైట్లో ఎక్కిన ఫీలింగ్ వస్తుందా, కానీ ఇది 2వ క్లాస్ అంటే సెకండ్ క్లాస్ టికెట్. జుమ్ 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 అంటే తిప్పుకొని టికెట్ని శుద్ధంగా చూసుకొని మనం భోగిని దాంతోపాటు మన సీట్ నెంబర్ని అన్నీ చూసుకొని పెట్టుకొని ఇంకా లోపలికి వెళ్దామని అన్నీ సెట్ చేసుకున్నాను. ఇంకా ట్రైన్ లోపలికి వెళ్ళేటప్పుడు ఆనందమే వేరే కథ. ఎందుకంటే మనం ఫ్లైట్ లోపలికి వెళ్ళినట్టే ఉంటుంది. బయటనే రాస్తున్నారు వైఫై సదుపాయం ఉందని, సెకండ్ క్లాస్ అని. మన టికెట్ నెంబర్ 61, అదే మన సీట్ నెంబర్ 61. శుద్ధంగా సీట్ కాడకు వచ్చావు. ఎడంతా లగేజ్ పెట్టుకోవచ్చు. పెద్ద పెద్ద సూట్ కేసులన్నీ శుద్ధంగా పెట్టేయచ్చు. ఇంకా చిన్న చిన్న బ్యాగులు సూట్ కేసులు కూడా ఆ పైన తగిలిచ్చేయచ్చు, అట్లా పెట్టేయచ్చు. చూడండి ట్రైన్ ఎంత బాగుందో. వెల్కమ్ అని అంటున్నారు. ఒక లైక్ కొట్టండి మీరు కూడా ప్లీజ్. ఇంకా ట్రైన్లో ఎక్కేసి వెళ్తూ ఉంటే సాయంత్రం లాగుల్లా 8 గంటలు ట్రైను టైము. నా తల మీద ఎంటుకులు లేవని చూడగాకండి, ఆ పైన హ్యాంగ్ చేస్తుల్లా దాన్ని చూడండి. ఆడే మనం సోట్లు, కోట్లు, స్వెటర్లు, జాకెట్లు అన్నీ పెట్టేయచ్చు. హాయిగా తగిలించుకొని కూర్చోవచ్చు. నేనైతే ప్రశాంతంగా చూసుకుంటా హాయిగా కూర్చున్నాను. ఇంకా తినేదానికైతే ఈడ శుద్ధంగా ప్లేట్ ఒకటిలా ఈడ మనం ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, ఫోన్లు పెట్టుకోవచ్చు. వైఫై ఫ్రీ కదా, సినిమాలు చూడొచ్చు. అందరు బ్యాగులు పెట్టి పార్నొక్కారు. ఇంకా మనం కూడా బ్యాగులు అన్నీ పెట్టేసి శుద్ధంగా కూర్చొని ట్రైన్ జర్నీని చూసుకుంటా ఉన్నాను హ్యాపీగా. ఇంతే కాదు, ఇంకా చాలా విశేషాలు చెప్తాయి ఈ ట్రైన్ జర్నీలో. చివరి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ ట్రైన్ ఎంత వేగంగా పోద్ది, ఏం కథ, ఏం వ్యవహారం అన్నీ తెలుస్తాయి. మనం వెళ్ళే దారిలో మొత్తం డెస్టినేషన్ అంతా రాస్తున్నారు. సీట్ నెంబర్లను చూసారా, 65, 67. మనం 61 కదా, ఆడ చూడండి 65, 67. ఏం దబ్బా అనుకోవచ్చు, చెప్తాను దాని గురించి. ఇంకా బస్సులో లాగా సీట్లు అట్టా అదే కాళ్ళు పెట్టుకొని కంఫర్టబుల్గా ఉంది. వాటర్ బాటిల్ అన్నీ పెట్టుకోవచ్చు. ఈ కింద చూడండి ఆ కింద డబ్బా ఉంది, ఆ డబ్బా గురించి కూడా చెప్తా. ఏం డబ్బా ఆ డబ్బా అని అనుకోగాకండి, చెప్తా. అన్ని సదుపాయాలు సీటు కాడ ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో చూడండి. దాంతోపాటు మనం తెచ్చుకున్న అట్టా టిక్కా అంటలా అది ఏమంటారబ్బా శనగ ముద్దలాగా బాగుంటుందని ఇది తెచ్చిపెట్టుకున్న హాయిగా తిందామని. ఇంకా కార్పెట్లు వేసేసి లైన్ చూడు ఎంత బ్రహ్మాండంగా ఉందో. శుద్ధంగా నీట్గా చెత్త చెదారం లేకుండా అంత బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఒలుచుకొని తినేసి హాయిగా కూర్చొని పాటలెంటా కూర్చున్నా. ఇంకా పోతే ఈ ట్రైన్ ఏంటంటే 1991 నుంచి ఇంత ఫాస్ట్ ట్రైన్లు ఉన్నాయి ఇక్కడ జర్మనీలో. దాని ఎమ్మబడవ ఈ ట్రైన్ ఫాస్ట్ గురించి చెప్పాలంటే ఎగ్జాంపుల్కి విజయవాడ కాదబ్బా, హైదరాబాద్ నుంచి అట్టా విశాఖపట్నం వరకు 2.5 గంటలు వెళ్ళిపోవచ్చు. అంత వేగంగా ఉంటుంది. దగ్గర 300 కిలోమీటర్లు స్పీడ్గా జుమ్ అని పోతూ ఉంటుంది. 91 అర్థం చేసుకోండి. 1991లో ఇంత కంఫర్టబుల్ ట్రైన్లు జర్మనీలో కట్టేశారు. సూపర్గా వల్ల ఇంకా హాయిగా కూర్చొని అట్టా శనగ ముద్దలాంటి టిక్కాని తింటా పాటలు వింటా ప్రశాంతంగా ఫ్రీ వైఫైలో సినిమాలు చూసుకుంటున్నా. మీరు కానీ బాగా లైక్ కొడితే ఈ యూరో స్టార్లా ఈ ట్రైన్ లోపలికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. కానీ మీరు చూడాలి కదా, దానికి లాస్ట్ వరకు చూడండి వీడియోని. ఇంకా ఇది చెప్పేది చూడండి, కింద రేకుల డబ్బా లాగుంది. అది ఏమీ
చెత్త వేసుకొని డస్ట్బిన్ సీటు కాడే ఉంది చూడు. మనం తిన్న చెత్త అంతా అట్ట వేసి పారనొక్కి శుద్ధంగా దాన్ని కానీ లోపలికి నెట్టేసామనుకో అయిపోయా. ట్రైన్ పాటికి ట్రైన్ శుద్ధంగా ఉంటుంది, అంతా నీట్గా మనం చెత్త కూడా లోపల వేయచ్చు, మనకు కనిపించదు, పెద్ద ఇబ్బందే లే. కాళ్ళు కిందనే ఉంటుంది చూడండి, సీటు ముందరే అట్టా కూర్చోవచ్చు. వందే భారత్ ట్రైన్లో ఎట్లుంటుందో నాకు తెలీదు, ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు చూసి చెప్పాలి అది ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. ఇంకా జుమ్ అని ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా, మీకు చెప్పిల్లా టాయిలెట్లు కూడా చూపిస్తాననే. ఇదే WC అంటే టాయిలెట్. ఇంకెళ్దాం పాండి లోపలికి వెళ్ళి దాంట్లో ఉన్న సదుపాయాలు కూడా చూద్దాం, ఏమీ తగ్గేదేలే అంతే. ఆడెవరు ఉన్నారు, ఇక్కడ పచ్చగా ఉള്ള దానికి తలుపు తీసుకుని వెళ్దాం. గ్రీన్ అంటే ఎవరు లేరని, ఎర్రగుడింది అనుకో తలుపు ముందర ఎవరు ఉన్నారని. ఇంకా లోపలికి వెళ్తే బొడ్డ టాయిలెట్ అయినా కానీ అట్టా వాష్రూమ్ అయినా ఎంత శుద్ధంగా ఉందో చూడండి. ఇంకా తలుపు వేసామనుకో ఎర్రగా మారిపోద్ది, మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఇంకా సిగరెట్లు దాగకూడదు. అది నేనే పెద్ద అద్దంలో కనిపిస్తున్నా. ఇక్కడ చిన్న సింకు, ఈ సింకులో నీళ్ళు ఏందిరా నాయన సెన్సార్లో రావట్లేదు అనేసి తనకలాడుతున్నా రాలా. ఏదో దాని మోపడవ వచ్చపడినట్టు 2 చుక్కలు పడినాయి. అదే గలీజ్గా అనిపించింది నాకు. దానికే ఆ పక్కనే సోప్ ఉంటే సోపుని తీసుకొని అట్ట హాయిగా బుస్సు అని కొడితే సోప్తో చేతులు కడుక్కోవచ్చు. ఇంకా చేతులు కడుక్కున్న తర్వాత నీళ్ళు వస్తాయా లేదా అది కూడా చూడండి ఎట్ట వస్తాయో. అట్ట తనకలాడేదో చేతులు కడిగే కొద్దిగా వచ్చినాయి, ఎక్కువ నీళ్ళ ఏదిరా నాయన ఈ సెన్సార్ పనిచేయటం లేదనేసి ఆ కింద తెల్లగా అదుల్లో అది స్టీల్దే, దాన్ని నొత్తితే ఆ పక్కన చేయి పెడితే సెన్సార్ తగిలితే నీళ్లు జుమ్మని ఎల్లలాగా వస్తూ ఉన్నాయి. ఇంకేముందే మళ్ళీ చేయి కడుక్కోవడమే, మళ్ళీ సెన్సార్తో ఆడుకోవడమే. అట్టా చేతులు కడుక్కొని బొడ్డ సింక్ కూడా ఉంది. ఏమైనా బ్రష్ తెచ్చుకుంటే అట్టా పుళ్ళు కూడా తోముకోవచ్చు, చిన్న కప్పుగాని ఉంటే చాలు కడుక్కోవచ్చు. పుల్లంతా కడుక్కొని అది తోముకొని ఊసేయచ్చు. నీళ్లు బ్రహ్మాండంగా ధారాళంగా వస్తూ ఉన్నాయి, స్వచ్ఛమైన నీళ్లు. ఇంకా టిష్యూ తీసుకొని నీట్గా చేతిని తీసుకొని కింద ఒక డస్ట్బిన్ ఉంటుంది పేపర్లు వేసేదానికి. అంతా చూపిస్తా టాయిలెట్లు అన్నీ. ముందు డస్ట్బిన్లో పేపర్ వేసేద్దాం. 7 ఉంది డస్ట్బిన్ సింక్ కిందనే. ఇది పిల్లకాయలని అట్టా కూర్చోబెట్టి క్లీన్ చేసేదానికి అనుకుంటా. 7 ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయి శానిటైజేషన్ కోసం. 7 టాయిలెట్ పేపర్లు ఉన్నాయి. ఏమంటే 7 గన్నులు ఉండవు, టాయిలెట్ పేపరే. ఇంకా WC వల్ల దాన్ని బుస్సని ఒత్తితే గజ్జంట వ్యాక్యూమ్ లాగా నీళ్ళు వచ్చి పారనవుతున్నాయి. అమ్మా నాయన, ఏడ కూడా ఒక టిష్యూ లాగా ఏదో ఇచ్చారు క్లీనింగ్కి. ఇక్కడ మంచి డిజైన్ పెట్టారు శుద్ధంగా. అది అనమాట సోపు గీపు అన్నీ ఇచ్చేసారు. చూసారా ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఎంత బుడ్డదే ఈ బాత్రూము. నా 2 చేతులు కానీ సాపితే అంతే, రూమ్ అంతా కలిపితే అంతనే ఉంది, అంతకంటే పెద్దగా ఏం లేదు. ఈడొక కమ్ ఇచ్చారు పెద్దోళ్ళకి, కొద్దిగా ఏమైనా కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలినా కానీ అట్టా సపోర్ట్ కోసం. ఆడొక హ్యాంగర్ ఒకటి ఇచ్చారు, మన స్వెటర్లు గోడలు అన్నీ తీసి తగిలించుకోను. బాత్రూమ్కి వెళ్తే తప్పదు కదా, తగిలియాల్సిందే. ఇంకా బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళి ఇంకా ఎంత బ్రహ్మాండంగా ఉందో ట్రైన్ చూద్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఆడ చూసారా క్యాంటీన్ ఉంది, లౌంజ్. నేను ఇంతకు ముందు చెప్పిలా లోపలే టీలు కాఫీలు రకరకాల ఫుడ్ కూడా అమ్ముతారు శుద్ధంగా. మనం అయితే ఒక కాఫీ తీసుకున్నాం దాని రేటు చెప్తా. ఇక్కడ పెద్ద లాంజ్ లాగా ఉంటుంది. అందరు మనుషులు ఉన్నారు, దానికి ఎక్కువ చూపించలేకపోతా ఉన్నా. కూర్చో ఉన్నారు అందరు రిలాక్స్ అవుతా. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోతాం. జుమ్ అంట కాఫీ కాలుతుంటే పక్కన పెట్టానయ్యో. ఇంకా కాఫీని పట్టుకొని జుమ్ము అంట వెళ్ళి ఇంకా దాని రేట్లు కూడా చూద్దాం. ఇది కూడా తమ్ముళ్ళకి బాగుంది చూడండి. ట్రైన్ ఎంత నీట్గా ఉందో. ఇంకా మన సీటు కాడకు వచ్చేసి ఇంకా కాఫీని శుద్ధంగా నిద్ర రాకుండా, ఎందుకంటే రాత్రి జర్నీ అయిపోయినా. మీకు రాత్రి జర్నీ అయినా ఒక విషయం తెలియాలి, ఏంటంటే లైట్లు ఎప్పుడు వెలిగే ఉన్నాయి చూసారా. ఇంకా ట్రైన్ లోపల అట్టా సీటు తెరుచుకొని అట్టా కాఫీ పెట్టుకొని €4 పడ్డది కాఫీ. బాగా చూసారంటే 4x90 ఎంత అయితే అంత కమెంట్లలో చెప్పండి. €4 కాఫీ కొద్దిగా పిరుమే, తప్పేలే. ట్రైన్ ఇంత బాగున్నప్పుడు అన్ని రేట్లు కూడా అట్నే ఉంటాయి. కానీ ఇది ఫస్ట్ క్లాస్ కాదు, 2వ క్లాసు జర్నీలో మనం తీసుకున్న టికెట్ 2వ క్లాస్ టికెట్ €60 పడ్డది టికెట్ ప్రైజు. కాఫీ తాగుతా రిలాక్స్ అవుతా ఉన్నాను హాయిగా. ఇక్కడే అయిపోలా, ట్రైన్ జర్నీ ఇంకా ఉంది. కాఫీ తాగి ప్రశాంతంగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని శబ్దంగా ఉంది, ఎవరు మాట్లాడటం లేదు కదా, దానికి నిశ్శబ్దంగా ఉంది. ఆడ చూసారా వే అని ఉంది చూడు, అట్టా గీతలు పెట్టి 2 స్పూన్లు పెట్టి అది చూసారంటే అటు నేరుగా వెళ్ళారంటే ఆడే క్యాంటీన్ ఉంది అని, అదనమాట అర్థము. ఇంకా చూడండి సీటు కంఫర్టబుల్గా ఉంది. పైన ఒక క్యూబికల్ లాగుంది, ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్లో లాగుంది కదా, వెనక పెద్దగా పెట్టేశారు. ఏడైతే పక్కన నా ఏమంటారు దీన్ని బ్యాగ్ని పెట్టిపారు. నాకు ఎవరు లేరు,
రాత్రి జర్నీ, అది సోమవారం రోజు. ఇది దానికే ఇది ఉంది చూడండి, మాస్క్ లాగా పెట్టున్నారు చూడు, దోమతెరలాగా, అదే కిటికీ. ఇంకేందంటే చీకటి చేసుకుని హాయిగా పడుకోవచ్చు. నాకైతే నిద్ర రాలా, కాఫీ తాగాను కాబట్టి. ఇంకా దాంతో ఆడుకుంటా మీకు చూపిస్తా ఉన్నా. చీకటి అయిపోయింది, బయట ఏమి కనిపించకుండా. ఏమైనా పల్లెటూర్లు గిల్లెటూర్లు సీనరీలు అన్నీ చూపిద్దామంటే కనిపించలా. తీగ ఉంది చూసారా, ఆ తీగని పైకి అట్టా చూడండి, ఆ పైన చిన్నదుల్లా ఓడేమ్మో పొడవ ఏందిరా నాయన అంటే 151 స్పీడ్లో వెళ్తూ ఉంది. హ్యానోవర్ బాన్హాఫ్ దగ్గరలో ఉంది కాబట్టి స్పీడ్ కొద్దిగా తగ్గింది. అంటే మనం ట్రైన్ స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి డిస్ప్లేలో చూసారా 3 భాషలు ఉన్నాయి, ఇంగ్లీషు, జర్మను, ఫ్రెంచు. కొలోన్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఫ్రెంచ్లో కూడా రాస్తున్నారు. సీటుని ముందుకి వెనక్కి జరుపుకొని ఆడుకోవచ్చు, బాగుంది. ఫ్లైట్లో లాగే ముందుకి వెనక్కి చూడు, జుబ్బంట ముందుకు లాగితే ముందుకు వెళ్తుంది, జుబ్బంట వెనక్కంటే ఆ చిన్న బటన్ నొత్తేసి వెనక్కి జంగని జరుగుతుంది. మళ్ళీ ముందుకు చూడండి, జుమ్మని పోద్ది. అదనమాట సీటు కంఫర్టబుల్గా భలే బాగుల్లా మెత్తగా ఉంది, కుషన్ సూపర్గా ఉంది. నాకైతే హాయిగా. ఇంకా నా లగేజ్ ఎట్టంటే అట్ట పెట్టిపారు, కింద పైన ఎట్టంటే అట్ట ఏం పెద్ద పట్టించుకోవాలా. నా బ్యాగ్ కూడా బ్యాక్ ప్యాక్ అట్ట పెట్టిపారు. ఒక సీటు ఖాళీగా ఉండేసరికి ఎడలో పక్కన ఏమంటారు, పక్కన వాళ్ళకి తగలకుండా చిన్న ఆమ్ బ్యాండ్ ఏమంటారు నాకు తెలియదు, ఆమ్ స్టాండ్ లాగా ఉంది, శుద్ధంగా పెట్టుకోవచ్చు హాయిగా 2 మనుషులు ఉన్నప్పుడు. ఇంకా ట్రైన్ అయితే హ్యాండ్ ఓవర్ నుంచి కదులుతూ ఉంది. దగ్గర 11 గంటలుగా వస్తుంది, 10:30 అయిపోయింది. మామూలుగా నేను ఈ టైంకి నిద్రపోతా. రోజు 153 స్పీడ్తో కదులుతూ ఉంది. చివరి వరకు చూడండి స్పీడ్ ఎంతో కూడా మీకు తెలుస్తుంది. ఇంకా మొత్తం ట్రైన్ పైన అంతా చూస్తే బ్రహ్మాండంగా ఉన్న నీట్గా శుద్ధంగా సైలెంట్గా ఉంటుంది ట్రైన్. ఫస్ట్ క్లాస్ హ్యాపీగా ఫస్ట్ క్లాస్ ఫీలింగ్ వస్తుంది ట్రైను ఫీలింగు. చూడండి అట్టా కిందకి దించుకొని పైకి ఆడుకుంటా ఉన్న కిటికీ కాడ. ఎండ కానీ తగిలింది అనుకో కళ్ళల్లో సురుసురని తగలుతున్నా అప్పుడు ఇది వేసేయచ్చు విండో ప్రశాంతంగా. ఈ లెక్కన ఇంకా మన జాకెట్ని కూడా తగిలిచ్చిపారు. ఇంతకుముందు చెప్పిలా ఆడనే జాకెట్లు తగిలియాలని అక్కడనే తగిలిచ్చిపారు. కొద్దిగా ఒక్క పోస్తా ఉనింది దానికనేసి. హీటర్లు కూడా ఉంటాయి ట్రైన్ లోపల. ఇంకా దాని అట్ట పైన పెట్టిన తర్వాత ఆడ చిన్న బుడిపి లాగుంది. ఏందబ్బా అని చూసే, బుడిపి దానికి దీనికి టకా తగలకుండా అనుకుంటా బుడిపి కూడా ఉంది. బాగుండా చూసేదానికి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. ఇంకేముంది, కాఫీ కప్పును కూడా మనం ట్రాష్ క్యాన్ ఉంది కదా, చెత్త క్యాన్, దాంట్లో వేసిపోవడంలో కూడా టకా అంటే కాఫీ మగ్గును కూడా లోపల మడిచా లోపల నెట్టిపారునొకే చెత్తే కింద కనిపించకుండా చేసిపారునొకే క్లీన్ మళ్ళీ చేసుకుంటారు ట్రైన్ సిబ్బంది. అదనమాట ట్రైన్ శుద్ధంగా కనిపించిందే మీకు. సీట్ నెంబర్లకు వచ్చేసాయి ఇప్పుడు. దానికే 66, 68, 67 ఏదబ్బా అని మీరు అనుకోవచ్చు. 68 ఈ లెక్కన లైన్లో ఉంది. 2 కూర్చునేదానికి ఎంత కంఫర్టబుల్గా ఉందో చూడండి. పెద్ద అద్దం ఇచ్చారు. హాయిగా యూరోప్లో పొద్దున్న వెళ్ళేటప్పుడు సీనరీలు అత్యద్భుతంగా ఉంటాయి. ఆ సీనరీలు చూసుకుంటా హాయిగా ఉండొచ్చు. ఆ పైనంతా మన సీట్ నెంబర్లు రాస్తున్నారు. 66, 68, 67 ఏది అని మీరు అడగొచ్చు శుద్ధంగా. ఎక్కడ ఉంటుందో మీరే చెప్పండి, మీకేమైనా తెలిస్తే. అక్కడ 67 ఉంది అంటే ఆ ముందర సీట్లోనే ఉంది చూడండి 67. ఆ మూల 67, అది ఆ మూల 65, ఈ ముందర 67. ఈ లెక్కన ఒక వరుస, ఆ విండో సీట్లకు ఒక వరుస, అట్ట 2 వరుసలు ఉన్నాయి. ఆయన చూడు ఫోన్ పెట్టుకొని హాయిగా సినిమాలు చూస్తున్నాడు. అది క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. జర్మనీలో క్రికెట్ బాగా ఫేవరెట్ గేము. దానికి ఎక్కువ మంది క్రికెట్ చూస్తుంటారు. కంఫర్టబుల్గా ఉన్న ట్రైన్ చూసేదానికే. లగేజ్ పైన వేసేస్తే మనకు అసలు భారమే లే. లగేజ్ పోయింది అనుకో ఏం బాధలే. ఫైండ్ బ్యూరో అని ఒకటి ఉంటుంది, తప్పోయినవి అన్నీ ఆడుంటాయి. ఆడ చూడు 65, 67 సీట్ మీకు బ్రహ్మాండంగా చూపిద్దామనేసే జూమ్ చేసి మరీ అట్టా చూపిస్తా ఉన్నా. ఇదన్నమాట. ఇంకా బాత్రూంలోకి వస్తే టాయిలెట్ పేపర్లు తప్ప మిగతా చెత్త చెదారం వేయొద్దని కాషన్ నీట్గా పెట్టున్నారు. అదే విధంగా పాటిస్తారు. చెత్త చెదారం ఎవరు పడితే వాళ్ళు వేయరు. ఆడ రాసినట్టే ఫాలో అవుతారు రూల్స్. ఇదన్నమాట. ఇది ఎందుకో నాకు తెలీదు, దానికి చూసుకుంటా ఉన్నా. ఇది WC కొడితే వ్యాక్యూమ్ కొట్టినట్టు బుజ్ అంటే వస్తుంది. ఇంకేముందే, మళ్ళీ ఇంకా ఆకలేసింది. మనం తెచ్చుకున్న పండ్లలో ఒక బేరీకాయ తింటా కూర్చున్నా హాయిగా. ఇంకా ట్రైన్లో సినిమాలు చూసుకుంటున్నా. స్పీడ్ చూసారా, 199 కిలోమీటర్లకు వచ్చి పార్లకింది. వోల్స్బర్గ్ అనే ఊరు దగ్గరికి వచ్చేసాం. మనం బెర్లిన్ దగ్గరలోనే వచ్చేసాంలే. వోల్స్బర్గ్ అనేది 1 గంటలో వెళ్ళిపోవచ్చు బెర్లిన్ నుంచి. ఆడనే ఫోక్స్ వాగన్ పెద్ద ఫ్యాక్టరీ కూడా ఉంటుంది.
చూడండి ఇప్పుడు స్పీడు 249. ఓడెమ్మ బొడవ దగ్గర 250 స్పీడ్లో వెళ్తా ఉంది. నాకైతే తెలియటం ఆ స్పీడు. హాయిగా ఇంటికాడకైతే చేరేసుకున్నాం. బెర్లిన్ జూలోగిష గార్టెన్. రాత్రి 12:30 అయింది. అట్టా దిగేసరికి ట్రైన్కి ఇంకా మనం టాటా చెప్పే సమయం మొదలైంది. దానికే ట్రైన్కి ఒక టాటా చెప్పేసాం. సెకండ్ క్లాస్ కంఫర్టబుల్గా ఉండే ఏమంటారు భోగి. ఆ భోగిలోనే ఎవరు అడుగుతున్నారు నన్ను తీయొద్దంటే నిన్నే అనుకున్నా. అదే నన్నే వీడియో తీస్తున్నా అని చెప్పానులే. కానీ ఏడ చూడండి లొవీజియానో ఏదో ఈ కంపెనీ నుంచి నా కూతుర్లకి ఇట్టా హెయిర్ బ్రాండ్లు, నా వైఫ్కి అయితే ఇట్టా చెవు కమ్మలు తెచ్చాను. ఆమె అడిగింది చెవు కమ్మలు, ఎప్పటి నుంచో అడుగుతూ ఉంది. ఇట్టా ఫ్యాన్సీ కమ్మలు దమ్మని. ఇట్టా మంచి బ్రాండెడ్ కంపెనీ, అయ్యో ఏమీ తక్కువైన కంపెనీ కాదు ఇది. అట్టా సిల్వర్గా కనిపించే ఒక మంచి ప్రీమియర్ క్వాలిటీ లొవీజియా అనే కంపెనీ నుంచి రకరకాల కమ్మలు తెచ్చాను. చాలా ఉళ్ళ వెరైటీలా రోజుకు ఒకటి వేసుకోవచ్చు, గ్రాండ్గా కనిపిస్తుంది. ఆఫీస్కి అమ్మాయిలు అట్టా వేసుకొని వెళ్తే ఇంకా చిన్న చిన్న కమ్మలు కూడా ఉన్నాయి, బుడ్డ అట్టా తగిలించుకోవచ్చు. 4-5 బొక్కలు అంటే చెవుకి అదే కమ్మలు కుట్టించుకుంటే వాళ్ళకి భలే బాగుంటాయి. ఇంకా జుమ్కీ కమ్మల ఏమంటారు రింగ్ కమ్మలు అన్నీ ఉంటాయి, రకరకాలుగా ఉన్నాయి. మైక్రో బ్రాస్ స్టాకర్స్ అంట, అది లూయిజియా అనే బ్రాండ్. అది మనం డెసల్డాఫ్లో బాన్హాఫ్లో కొన్నాము. విత్ రీసైకిల్డ్ మెటీరియల్, ఏది వేస్టేలే. బాగుల్లా వెనక కమ్మలకి శుద్ధంగా చూసుకోండి, ఆడవాళ్ళకి పనికి వస్తాయి. రేట్లు కూడా ఉన్నాయి. ఆడనే ఫ్రీజ్ చేసి ఒకసారి వెనక్కి తిప్పి చూడండి దాని రేటు కూడా. ఇది అన్నమాట కమ్మల గురించి. ఇవి నా వైఫ్కి తెచ్చాను, ఆమె సూపర్ హ్యాపీ. ఇంకా నా కూతుర్లు కూడా నేను కూడా వేసుకుంటా అని ఏదో ప్రయత్నాలు చేసారులే. కానీ వాళ్ళకైతే తలకి క్లిప్పులు అయితే తెచ్చాను. ఈ కమ్మల ప్రైజులు కూడా చూడండి 15 యూరోలు, పౌండ్లలో అయితే 11 పౌండ్లు. ఇంకా 15 × 90 ఎంత అయితే అంత రేట్ అనమాట ఈ చిన్న కమ్మలు. ఏమైతే తలకి అట్టా హెయిర్ బ్యాండ్ వేసేసింది, వేసి చూపిస్తూ ఉంది. చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో అని. ఇది ఇప్పుడు ట్రెండింగ్ అంట, మనకు తెలీదు. నేను ఫోన్ చేయకుండా అట్టా అంగళ్ళ వాళ్ళని అడిగా, ఏందమ్మా బాగుంటాయి అంటే అవి బాగుంటాయి అని చెప్తే అవి కొనిపారునుకే. ఇట్టా పింక్ కలర్ ర్యాపర్స్లో గట్టిచ్చేసారు అన్ని కమ్మలు, హెయిర్ బ్యాండ్లు అన్నీ. ఆ కంపెనీ వెబ్సైటు. ఇంకా నా బుడ్డాము కూడా చూడు, నా చిన్న కూతురు అట్టా పింక్ది తీసుకొని ఆమెకి నచ్చిందంటే ఈ రంగు, బులుగుది నా పెద్ద కూతురికి నచ్చిందంటే చూపిస్తూ ఉంది. మీకు బ్రహ్మాండంగా ఉందని ఇంకా తలకి తగిలించుకుంది. ఆమె నడుస్తూ ఉంటే అట్టా జుట్టు వెనక భలే కనిపిస్తుంటుందంట. అయ్యో అదో దాని ఎమ్మో పొడవ, ఇదే ట్రెండ్ ఏమో ఫ్యాషన్లు. ఏం చేస్తాం, పిల్లకాయలు కదా, అమ్మాయిలు అత్యద్భుతంగా ఉంటారు, వాళ్ళని ముస్తాబు అయితే. దానికే అమ్మాయిలు పుట్టిన వాళ్ళకి అదే పిల్లకాయలకి వాళ్ళకే తెలుసు ఎంత బ్రహ్మాండంగా ముస్తాబు అవుతారో. ఇంకా తర్వాత వీడియోలో మన హోటల్ కూడా చూపిస్తాను శుద్ధంగా, అది కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఎక్కడ నచ్చిందో లైక్, షేరు, కమెంటు అన్నీ చేయండి. తర్వాత వీడియో బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకుంటే ఉంది, సమ్మగా ఉంది.